వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే 2021-22. ఎకనామిక్ సర్వే అంటే ఎకనామిక్ సర్వేకు బడ్జెట్కు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఆర్థిక సర్వేలో ఏ అంశాలను చర్చిస్తారు? ఆర్థిక సర్వే ఎవరు తయారు చేస్తారు? ఆర్థిక సర్వేను ఎవరు ప్రవేశపెడతారు? దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాల గురించి చూద్దాం. ఆర్థిక సర్వే 2021-22కు సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31న ఆర్థిక సర్వేను పార్లమెంటులో సమర్పించారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ ఆర్థిక స్థితి గురించి వివరిస్తుంది. అంటే ఆర్థిక సర్వే ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆర్థిక సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరములో ప్రభుత్వం యొక్క పనితీరు గురించి చెప్తుంది. గత సంవత్సరములో ఏమి చేశామని తెలియచేస్తుంది. రాబోయే సంవత్సరములో దేశం యొక్క ఆర్థిక సవాళ్ళు ఏ విధంగా ఉండవచ్చు అనేది తెలియచేసేదాన్ని మనకు ఆర్థిక సర్వే అని చెప్పొచ్చు. ఆర్థిక సర్వేను జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇది బడ్జెట్కు ఒకరోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ప్రారంభంలో రైల్వే బడ్జెట్ మనకు అమల్లో ఉన్నప్పుడు ప్రారంభంలో రైల్వే బడ్జెట్, ఆ తర్వాత ఎకనామిక్ సర్వే, ఆ తర్వాత మనకు సెంట్రల్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సెంట్రల్ బడ్జెట్ను ఫిబ్రవరి 1st వర్కింగ్ డే ప్రవేశపెడితే ఎకనామిక్ సర్వేను జనవరి లాస్ట్ వర్కింగ్ డే ప్రవేశపెడుతుంటారు. రీసెంట్గా ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జనవరి 31న ప్రవేశపెడితే రైల్వే బడ్జెట్ మనకు ఉన్నప్పుడు ఎకనామిక్ సర్వేకు ముందు మనకు ఏం ప్రవేశపెట్టారంటే ఆర్థిక సర్వే. ముందు అంటే కంపల్సరీ 1 డే ముందనేది కాదు, ఆర్థిక సర్వేకు ముందు రైల్వే బడ్జెట్ను మనకు ఇంట్రొడ్యూస్ చేసేవారు మనకు. అందుకే ప్రారంభంలో మనకు రైల్వే బడ్జెట్, ఆ తర్వాత ఎకనామిక్ సర్వే, ఆ తర్వాత మనకు యూనియన్ బడ్జెట్ అనేది మనకు ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు. ఎకనామిక్ సర్వే అనగానేమి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే గడిచిన ఆర్థిక సంవత్సరములో దేశ ఆర్థిక స్థితిగతులు, రాబోయే కాలములో ఆర్థికముగా ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసి చెప్పేదే మనకు ఆర్థిక సర్వే. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరములో దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే ఆర్థిక సంవత్సరములో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళు ఏ విధంగా ఉండబోవచ్చని అంచనా వేసి తెలియచేసేదాన్ని మనకు ఆర్థిక సర్వే అని చెప్పొచ్చు. అందుకే చూడండి, గడిచిన ఆర్థిక సంవత్సరములో దేశ ఆర్థిక స్థితిగతులు మరియు రాబోయే కాలములో ఆర్థికముగా ఎదుర్కొనే సవాళ్లను ముందుగా అంచనా వేసి చెప్పేదే మనకు ఎకనామిక్ సర్వే. బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది మనకు ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వేలో వ్యవసాయ వృద్ధి రేటు తగ్గిందని చూపిస్తే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచే అవకాశాలు ఉంటాయి. అంటే బడ్జెట్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆర్థిక సర్వే పైన మనకు ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది ఏంటంటే మనకు ఆర్థిక సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. కేవలము దేశ ఆర్థిక పరిస్థితులే కాకుండా వివిధ రంగాలలో వాటా ఏ విధంగా ఉంటుంది, మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవా రంగాల వాటా ఏ విధంగా ఉంటుంది తెలియచేస్తుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తులను తెలియచేస్తుంది. దేశంలో ద్రవ్యోల్బణ రేటు ఏ విధంగా ఉందనేది మనకు తెలియచేస్తుంది. ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు తెలియచేస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయని తెలియచేస్తుంది. అంటే కేవలము దేశం యొక్క ఆర్థిక పరిస్థితులే కాకుండా వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో ఉత్పత్తి, జాతీయ ఆదాయములో వివిధ రంగాల యొక్క వాటాను తెలియచేస్తుంది. మరియు ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, ఫారెక్స్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి, విదేశీ మారకం నిల్వలు ఏ విధంగా ఉన్నాయి. అంటే ఎక్స్పోర్టు ఇంపోర్ట్స్తో పాటు ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, ఫారెక్స్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి మొదలైన వాటిని గురించి మనకు తెలియచేసేది మనకు ఆర్థిక సర్వే.
అంటే దేశం యొక్క స్థితిగతులతో పాటు వివిధ రంగాలలో ఉత్పత్తులు కానీ, వివిధ రంగాలలో వాటాలు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, జీడిపి గ్రోత్ రేట్ కానీ, ఒక దేశం యొక్క అప్పులు కానీ మొదలైనవన్నీ కూడా మనకు ఆర్థిక సర్వే అనేది తెలియజేస్తుంది. అంటే గత సంవత్సరములో దేశం యొక్క స్థితిగతులు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ళను గురించి తెలియచేసేది మనకు ఆర్థిక సర్వే. బడ్జెట్కు ఆర్థిక సర్వేకు ఏమైనా తేడా ఉందంటాడు. బడ్జెట్కు ఆర్థిక సర్వేకు తేడా ఏముందంటే, ఫిబ్రవరి 1న మనకు బడ్జెట్ ప్రవేశపెడితే దానికి ఒక రోజు ముందు మనకు ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అంటే జనవరి చివరి పని దినమున ప్రవేశపెడతారు, లాస్ట్ వర్కింగ్ డే. కేంద్ర బడ్జెట్లో ఏ అంశాలు తెలియచేస్తుంటారు? కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాల యొక్క రాబడులు కానీ, వ్యయాలు కానీ, వివిధ రంగాల ద్వారా రాబడి ఎంత వస్తుంది, వ్యయాలు ఏ విధంగా వస్తాయి, జిఎస్టీ ద్వారా ఎంత రాబడి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత రాబడి వస్తుంది అనేది అంచనా వేస్తుంది. రాబడి వ్యయాలు కేటాయింపులు మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో మాత్రం గత సంవత్సరము దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను గురించి తెలియచేస్తుంది. బడ్జెట్లో మనకు రాబడి వ్యయ వివరాలు ఉంటే, ఆర్థిక సర్వేలో దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, గత సంవత్సరము దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ముందుగా అంచనా వేసి తెలియచేసేదే మనకు ఆర్థిక సర్వే. ఈ ఆర్థిక సర్వేను, మొదటి ఆర్థిక సర్వేను ఎప్పుడు సమర్పించారు? 1950-51. 1950-51 నుంచి 64 వరకు కూడా బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెట్టేవారో అదే రోజు ప్రవేశపెట్టేవారు. 64 తర్వాత బడ్జెట్కు ఒక రోజు ముందు మనకు ఆర్థిక సర్వేను మనకు ప్రవేశపెడుతున్నారు. మొదటి ఆర్థిక సర్వేను 50-51లో సమర్పించారు. 50-51 నుండి 64 వరకు సాధారణ బడ్జెట్తో కలిపే ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత బడ్జెట్ కంటే ముందు ప్రవేశపెడుతున్నారు. అనగా ఆర్థిక సర్వే ఆధారంగానే ఏది తయారవుతుంది? బడ్జెట్ అనేది మనకు తయారవుతుంది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు ఆదాయం తగ్గిందంటే వ్యవసాయ రంగంలో నిధులు పెంచే అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆర్థిక సర్వేలో ఏదైతే మనకు మైనస్లో చూపిస్తున్నారో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి మనకు. అంటే ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకునే బడ్జెట్ మనకు రూపకల్పన మనకు చేస్తుంటా అంటారు. ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు? బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు? గత వీడియోలో కూడా మీకు తెలియచేశాను. ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు నేతృత్వంలో తయారు చేస్తూ ఉంటారు. చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ తయారు చేస్తూ ఉంటారు. బడ్జెట్ అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫేర్స్ అనే విభాగము బడ్జెట్ను మనకు గోప్యంగా తయారు చేస్తుంది. ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ నేతృత్వంలో మనకు ఏమి తయారు చేస్తారంటే ఆర్థిక సర్వే తయారు చేస్తారు. రూపొందించేది చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్, ప్రవేశపెట్టేది ఎవరంటే ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెడుతుంటారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అనంత నాగేశ్వర్ ఉన్నాడు. ప్రస్తుతం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా మనకు అనంత నాగేశ్వర్ ఉన్నాడు. బడ్జెట్ను ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫేర్స్ అనే విభాగము బడ్జెట్ను గోప్యంగా మనకు తయారు చేస్తుంది. అంటే ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు? బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు? ఆర్థిక సర్వేను చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ నేతృత్వంలో తయారైతే, బడ్జెట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫేర్స్ వాళ్ళు తయారు చేస్తే, రెండింటిని ప్రవేశపెట్టేది ఎవరంటే మనకు ఆర్థిక మంత్రి. అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక శాఖనే తయారు చేస్తుంది. కావున ఆర్థిక సర్వేను ఎవరు ప్రవేశపెడతారు అన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి. ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారన్నప్పుడు చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్. బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అంతర్భాగంగా ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫేర్స్ అనే విభాగం తయారు చేస్తుంది. మనకు ఈ రెండు కూడా మనకు చాలా ఎగ్జామ్లో మనకు అడిగిన క్వశ్చన్సే. ఈ ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు, బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు, ఎకనామిక్ సర్వేకు ఆర్థిక సర్వేకు మధ్య తేడా ఏంటని గతంలో కూడా అడిగాడు. విద్యార్థులకి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ ఆర్థిక సర్వేలో ప్రవేశపెట్టిన ముఖ్య అంశాలు అంటాడు. 21-22 మనకు ఆర్థిక సర్వే, బడ్జెట్ 22-23.
ఆర్థిక సర్వే 21-22కు సంబంధించింది, బడ్జెట్ ఏమో 22-23కి సంబంధించింది. అంటే గత సంవత్సరం స్థితిగతులు, రాబోయే సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనే అంశాల గురించి చెప్తుంది. కావున ఆర్థిక సర్వేలో మనకు తెలియచేసిన అంశాలు జీడిపి అంచనాలు అన్నాడు. జీడిపి అన్నప్పుడు మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా మనకు 3 రంగాలు ఉన్నాయి. 1 వ్యవసాయ రంగము, 2 పారిశ్రామిక రంగము, 3 సేవా రంగం. వ్యవసాయ పారిశ్రామిక రంగంలో వస్తువులను తయారు చేయడం ద్వారా ఆదాయం వస్తుంది. సేవా రంగంలో సేవలను తయారు చేస్తారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ పారిశ్రామిక రంగంలో వస్తువులను తయారు చేయడం ద్వారా ఆదాయం వస్తే, సేవా రంగంలో సేవలను అందించడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ 3 రంగాల ఆదాయాలను కలిపితేనే వచ్చేదే మనకు జీడిపి. ఈ 3 రంగాలు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల ఆదాయాలు కలిపితే వచ్చేది మనకు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది మనకు వస్తుంటాట. అంటే 2 రంగాల్లో వస్తువులు తయారు చేస్తారు, సేవా రంగంలో వస్తువులు తయారు చేయరు, సేవలు అందించడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ 3 రంగాలలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని ఏమంటామంటే జీడిపి అంటాం. సింపుల్గా 3 రంగాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏమంటామంటే జీడిపి అనే పేరుతో పిలుస్తాం. 17-18లో మనకు జీడిపి గ్రోత్ రేట్ 7.0 ఉంది. 18-19లో తగ్గింది, 6.0కు తగ్గింది. అదేవిధంగా 19లో కోవిడ్ కారణంగా 3.7% పడిపోయింది. 2021లో 6.6% పెరిగింది. కోవిడ్ దాటిన తర్వాత 21-22 అత్యధిక జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేసింది. 21-22 అత్యధిక జీడిపి గ్రోత్ రేటు వస్తుందని మనకు అంచనా వేశారు. 9.2% ఉండవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 22-23లో 8 నుంచి 8.5 ఉంటుందని అంచనా వేశారు. గత సంవత్సరంలో 100 రూపాయలు ఆదాయం వస్తుందనుకుంటే 108 రూపాయలు అంచనా వేశారు. 108 రూపాయలు మనకు అంచనా వేస్తున్నారు. అంటే గతంలో 100 రూపాయలను మనం ఆశించాం, ఇప్పుడు ఎంత ఆశిస్తున్నామంటే 108 రూపాయలు మనకు ఆశిస్తున్నాం. అంటే రాబోయే సంవత్సరంలో 22-23లో జీడిపి గ్రోత్ రేట్ ఎంతవరకు ఉండవచ్చని అంచనా వేసింది ఆర్థిక సర్వే అంటే 8 నుంచి 8.5%. ఈ 2 అనేది మీకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఒకటి 21-22 జీడిపి గ్రోత్ రేటు, 2 22-23 అనేది మనకు జీడిపి గ్రోత్. అంటే గత సంవత్సరంలో దేశం యొక్క స్థితిగతులు చెప్తుంది. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాలు ఏ విధంగా ఉండవచ్చని, జీడిపి వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని చెప్తుంది. 9.2 నుంచి 8.85 మధ్యలో ఉండొచ్చని మనకు ఆర్థిక సర్వే మనకు అంచనా వేసింది. కావున ఈ 2 మనకు ఇంపార్టెంట్గా చదువుకోండి. 21-20-21, 21-22, 22-23 ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ 2 మాత్రం గుర్తుంచుకోండి. ఆర్థిక సర్వేనే 21-22 కావున 21-22 ఎస్టిమేషన్ ఎంత, 22-23 అడ్వాన్స్ ఎస్టిమేషన్ ఎంత, ఈ 2 అంశాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఎస్టిమేషన్ అన్నాడు. కోశలోటు అన్నా, ద్రవ్యలోటు అన్నా, విత్తలోటు అన్నా, ఫిజికల్ డెఫిసిట్ అన్న ఒకటే. కోశాలోటు అనేది ఒక దేశం యొక్క అప్పుల గురించి మనకు తెలియజేస్తుంది. కోశాలోటు పెరిగిందంటే అప్పులు పెరిగినట్టు. రాబడి వ్యయాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు ఒక దేశానికి ఏం పెరుగుతుందంటే అప్పులు పెరిగే అవకాశాలని ఉంటుంది. కావున ఆర్థిక సర్వే కోశాలోటును కూడా మనకు అంచనా వేసింది. 2021-22లో కోశాలోటు ఎంతవరకు ఉండవచ్చంట, 6.9% ఉండవచ్చంట. జీడిపిలో 6.8% నుంచి 6.9%కు సవరించారు. ముందుగా 6.8 అనుకున్నారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ చూసినట్టయితే 6.9%. కోశాలోటు FRBMA చట్టం ప్రకారం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, FRBMA చట్టం ప్రకారము కోశాలోటు ఎంతవరకు ఉండొచ్చు, జీడిపిలో 3% వరకు ఉండొచ్చు అంటారు. జీడిపిలో 3% లోపు ఏముండాలి, కోశాలోటు ఉండాలి. మన ఆదాయము ఒక సంవత్సరంలో 100 రూపాయలు అనుకుంటే అప్పులు ఎంత ఉండవచ్చు, 3 రూపాయల కంటే లోపే ఉండాలి. మన ఆదాయం ఒక సంవత్సరంలో 100 రూపాయలు అనుకుంటే అప్పులు ఎంత ఉండాలంటే 3 రూపాయల కంటే లోపే ఉండాలి. కానీ 3 రూపాయలు దాటొద్దని మనకు చెప్తుంది FRBMA చట్టం. ప్రభుత్వాలపైన క్రమశిక్షణ చర్య. ఇష్టానుసారంగా అప్పులు చేయకండి, ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టకండి. అప్పులు ఎంత ఉండాలి, జీడిపిలో 3% ఉండాలి. ఇక్కడ జీడిపిలో ఎంతవరకు అంచనా వేశారు, 6.9%.
మన ఆదాయం 100 రూపాయలు అనుకుంటే సుమారు 7 రూపాయల వరకు అప్పులు అంచనా వేశారు. రాబోయే సంవత్సరంలో ఈ అప్పులు తగ్గించుకుంటామని అంచనా వేశారు. రాబోయే సంవత్సరంలో 6.4 వరకే ఉంచొచ్చని అంచనా వేశారు. అంటే ప్రభుత్వము అప్పులు తగ్గిస్తుందనేది మనకు ఎస్టిమేషన్ వేస్తారు. ఆర్థిక సర్వే 6.9% 21-22, 22-23 6.4% వరకు ఉండవచ్చని. అంటే రాబోయే సంవత్సరంలో దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు చెప్తుంది. దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు అప్పులు 6.4% వరకు మేము తగ్గించుకుంటామని ఆర్థిక సర్వే మనకు చెప్తుంది. 23-24 వరకు 5% వరకు ఉండవచ్చు అని చెప్తుంది. 24-25 వరకు 4.5 వరకు ఉండవచ్చు. 25-26 4 నుండి 4.5 వరకు ఉండవచ్చు. ఇవి చదువుకోవాలి. ఈ రెండు మాత్రమే చదువుకోవాలి. 21-22, 22-23. 21-22 జీడిపి గ్రోత్ రేట్ అడగొచ్చు. 21-22 ఫిస్కల్ డెఫిసిట్ అడగొచ్చు. ఏది ఫిస్కల్ డెఫిసిట్ అంటే జీడిపిలో మన ఆదాయంలో ఎంతవరకు అప్పులు ఉండొచ్చు అని చెప్పొచ్చు. అందుకే కోశా లోటు మీకు బడ్జెట్ అప్పుడు చెప్పాను. మీకు బడ్జెట్ లోటుతో పాటు ప్రభుత్వం యొక్క రుణాలను కలిపితే వచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్. ఒక ప్రభుత్వం యొక్క రుణము తెలుసుకోవాలంటే కోశా లోటు ద్వారా మనకు తెలుసుకోవచ్చు. కోశా లోటు తగ్గించుకుంటున్నారంటే ఒక దేశం అభివృద్ధికి సూచికగా పరిగణిస్తుంటాం. కోశా లోటు పెరగడం అనేది ప్రభుత్వాలకు అవమానకరంగా భావిస్తుంటాం. 2022-23 సంవత్సరానికి రెవెన్యూ లోటును ఎంత అంచనా వేశారు, కోశా లోటు ఎంత అంచనా వేశారు, ప్రాథమిక లోటును ఎంత అమౌంట్ విషయంలో అడుగుతలేడు, పర్సెంటేజ్ విషయంలో అడుగుతున్నాడు. 2022-23 సంవత్సరానికి రెవెన్యూ లోటు 3.8% వరకు ఉండొచ్చు, కోశా లోటు 6.4% ఉండొచ్చు, ప్రాథమిక లోటు 2.8% ఉండొచ్చు. అమౌంట్ అనేది మనకు థర్డ్ వీడియోలో వస్తుంది. మనకు అమౌంట్ విషయంలో అడిగే ఛాన్సెస్ లేవు, పర్సెంటేజ్ లెవెల్లోనే మనకు అడుగుతున్నాడు. రెవెన్యూ లోటు ఎంత అనేది అడగడు, రెవెన్యూ లోటు పర్సెంటేజ్ అడుగుతాడు. కోశా లోటు అమౌంట్ అడగడు, కోశా లోటు పర్సెంటేజ్ అడుగుతాడు. ప్రైమరీ డెఫిసిట్ పర్సెంటేజ్ అంటాడు. కోశా లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే ప్రాథమిక లోటు. ఒక ప్రభుత్వం ఎంత వడ్డీ చెల్లింపులను తెలియచేస్తుంది, తెలియచేసేదే మనకు ప్రాథమిక లోటు. రెవెన్యూ వ్యయానికి రెవెన్యూ రాబడికి మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. అంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది 3.8 ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ అనేది 6.4 ఉంది, ప్రైమరీ డెఫిసిట్ అనేది మనకు 2.8% ఉంది. దేనిలో? అది మనకు జీడిపిలో. ఇది మనకు 22-23 మనకు 22-23 సంవత్సరానికి రెవెన్యూ లోటు ఇంతవరకు ఉండొచ్చు, కోశా లోటు ఇంతవరకు ఉండొచ్చు, ప్రాథమిక లోటు ఇంతవరకు ఉండొచ్చు అని మనకు బడ్జెట్లో మనకు ఎస్టిమేషన్ చేశారు. ఇది బడ్జెట్లో మనకు ఎస్టిమేషన్ చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు ఇంతవరకు ఉండొచ్చు, కోశా లోటు ఇంతవరకు ఉండొచ్చు, ప్రాథమిక లోటు ఇంతవరకు ఉండొచ్చు అని మనకు బడ్జెట్లో మనకు తెలియచేయటం అనేది జరిగింది. ఇది బడ్జెట్లో మనకు తెలియచేయబడిన అంశం. రంగాల వారీగా వృద్ధి రేటు జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. స్థూల ఉత్పత్తి విలువ నుంచి ముడి సరుకులకు అయ్యే ఖర్చును తీసేస్తే వచ్చేది మనకి ఏంటంటే జీవీఏ. అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ వాల్యూ తీసేయాలి. స్థూల ఉత్పత్తి విలువ నుంచి గ్రాస్ వాల్యూ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ వాల్యూ తీసేయాలి. అంటే స్థూల ఉత్పత్తి విలువ నుంచి ముడి సరుకులకు అయ్యే ఖర్చును తీసేస్తే మనకు గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అనేది వస్తుంటా ఉంటుంది మనకు. అంటే స్థూల మొత్తం ఉత్పత్తి విలువ నుంచి ముడి సరుకులకు అయ్యే ఖర్చును తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే మనకు జీవీఏను మనకు రాబట్టవచ్చు. జీవీఏను రాబట్టవచ్చు. ఒక ఎక్స్ అనే రైతు 1 ఎకరం భూమిలో 25 బస్తాలను మనకు పండించాడు అనుకోండి. 25 బస్తాలు పండించడం అనేది గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అని. దాని నుంచి ముడి సరుకులకు అయ్యే ఖర్చును తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే జీవీఏ. దాని నుంచి మనకు ముడి సరుకులకు అయ్యే ఖర్చు ఇన్పుట్ వాల్యూను తీసేస్తే వచ్చేది మనకు జీవీఏ. అంటే రంగాల వారీగా జీవీఏలో వాటాన్న జీడిపిలో వాటాన్న ఒకటే. మనకు కన్ఫ్యూజన్ కావద్దు. మనకు ఈ రంగాల వారీగా వాటా చూసినట్టయితే 2021 పోల్చుకుంటూ చదవాలి. 2021లో వ్యవసాయ రంగం యొక్క వాటా 20.2% ఉంది. అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలను కలిపితే అగ్రికల్చర్ వస్తుంది, వ్యవసాయ రంగం వస్తుంది. 21-22లో 8.8% వ్యవసాయ రంగం వాటా అనేది మనకు తగ్గింది. 2021లో పారిశ్రామిక రంగం వాటా 25.9% ఉండే. పారిశ్రామిక రంగం వాటా ఇక్కడ 28.2% పెరిగింది. పారిశ్రామిక రంగం యొక్క వాటా పెరిగింది. సేవా రంగము 53.9%. సేవా రంగంలో పెద్దగా మార్పు ఏమి జరగలేదు, 53%.
అంటే మనకు జాతీయ ఆదాయంలో అత్యధిక వాటా పొందుతున్న రంగం ఏంటంటే మనకు సేవా రంగం. వ్యవసాయ రంగములో అధిక వాటా వ్యవసాయమే. పారిశ్రామిక రంగములో అధిక వాటా తయారీ రంగమే. పారిశ్రామిక రంగం అంటే గనుల తవ్వకాన్ని ద్వితీయ రంగములోని ఉపభాగాల కలిపితే వచ్చేది మనకు పారిశ్రామిక రంగం. వ్యవసాయము దాని అనుబంధ రంగాలను కలిపితే వచ్చేది మనకు వ్యవసాయ రంగం అనేది వస్తుంది. వ్యవసాయంతో పాటు అటవీ సంపద, మత్స్య సంపద, పశు సంపద, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషరింగ్ మొదలైనవి కలిపితే వచ్చేది ఏంటంటే మనకు అగ్రికల్చర్ సెక్టర్ వస్తుంటాట. అంటే జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా 21, 22లో ఏ విధంగా ఉందంటే వ్యవసాయ రంగం వాటా 18.8%, పారిశ్రామిక రంగం వాటా 28.2%, సేవా రంగం వాటా 53%. మన ఆదాయము 100 రూపాయలు అనుకుంటే 53 రూపాయలు సర్వీస్ సెక్టర్ నుంచి మనకు వస్తుంటాంటది. అందుకే అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాలు అన్నప్పుడు సేవా రంగము, పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగం. చూడండి, పారిశ్రామిక ఉపరంగాలలో అత్యధిక వాటా దేనిదంటే తయారీ రంగం. పారిశ్రామిక రంగంలో సబ్ సెక్టర్స్ అన్నాడు. పారిశ్రామిక రంగంలో రిజిస్టర్ పరిశ్రమలు, అన్రిజిస్టర్ పరిశ్రమలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుందంటే తయారీ రంగం వస్తుంది. తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు, అదేవిధంగా గ్యాసు, అదేవిధంగా నీటి సరఫరా, ఆ తర్వాత నిర్మాణ రంగం. ఇవన్నీ ద్వితీయ రంగంలో ఉపభాగాలు. ద్వితీయ రంగంలో ఉపభాగాలలో అత్యధిక వాటా దేని ద్వారా వస్తుందంటే తయారీ రంగము, రిజిస్టర్ అండ్ రిజిస్టర్. ఈ రెండు పరిశ్రమలు కలిపితేనే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంటుంది. తయారీ రంగం వాటా ఎంత ఉంది? 15.4%. అంటే 28.2% పారిశ్రామిక రంగం వాటా. అంటే సుమారు 15% వాటా దేని కోసం వస్తుందంటే తయారీ రంగం ద్వారా వస్తుంది. గనుల తవ్వకము, మైనింగ్ అండ్ క్వారీ ద్వారా ఎంత వస్తున్నది? 2.3%. అత్యల్పంగా పారిశ్రామిక రంగంలో గనుల ద్వారా మనకు, మైనింగ్ ద్వారా మనకు తక్కువ వస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ద్వారా మనకు ఎక్కువ వస్తుంది 15.4%. ఇగో అత్యధిక వాటా రంగాల వారిగా వరుస క్రమము, అవరోహణ క్రమం. అత్యధికముగా సేవా రంగములో మనకు 53% ఉంది, పారిశ్రామిక రంగంలో 28.2% ఉంది, వ్యవసాయ రంగంలో 18.8% ఉంది. కాబట్టి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఏంటంటే మనకు సర్వీస్ సెక్టర్. సేవలు అందించే అన్ని సంస్థలు కూడా మనకు సేవా రంగం కిందకు వస్తాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, పోస్ట్ ఆఫీసులు మొదలైనవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంటాయి. నెక్స్ట్, ఆర్థిక సర్వే ఎక్స్పోర్ట్ ఎంత ఉండొచ్చు, ఇంపోర్ట్స్ ఎంత ఉండొచ్చు అని చెప్తుంది. ఎగుమతులు, దిగుమతులు. 2021-22 సంవత్సరానికి ఎగుమతులు ఎంతవరకు పెరగవచ్చు అంటే మనకు 16.5% పెరగవచ్చు. సాధారణంగా ఎగుమతులు అనేటి మన దేశంలో మిగులు ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ద్వారా విదేశీ కరెన్సీ మన దగ్గరికి వస్తుంది. కొరతగా ఉన్నప్పుడు ఇంపోర్ట్స్, దిగుమతులు తెచ్చుకుంటాం. దిగుమతుల వలన మన దేశ కరెన్సీ ఇతర దేశాలకు వస్తుంటాట. అందుకే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎగుమతులను కలుపుతుంటా అంటారు, దిగుమతులను తీసేస్తుంటారు. ఎగుమతులు ఎంతవరకు పెరగవచ్చు అని ఆర్థిక సర్వే అంచనా వేసింది 6.5% పెరగవచ్చు అంట. దిగుమతులు ఎంతవరకు పెరగవచ్చు అంట? 29.4% వరకు పెరగవచ్చు అంట. ఇప్పుడు 21-22 మార్చి చివరి నాటికి, 22కి కంప్లీట్గా ఆర్థిక సర్వే అన్నప్పుడు, ఆర్థిక సంవత్సరం అన్నప్పుడు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31. కావున మనకు 29.4% దిగుమతులు పెరుగుతాయని, 16.5% ఎగుమతులు పెరుగుతాయని బడ్జెట్ అనేది మనకు అంచనా వేసింది. కావున ఈ రెండు కూడా మనకు ఇంపార్టెంట్గా చదువుకోండి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఇది ఎక్కువగా గ్రూప్ 2 లెవెల్లో మనకు అడగటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద్రవ్య నిర్వహణ. ద్రవ్య నిర్వహణ అంటే మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ ప్రకారం 2021-22లో రెపో రేటు 4% కాను, రివర్స్ రెపో రేట్ 3.35 బాని కొనసాగించిందని ఆర్థిక సర్వే చెప్తుంది. అంటే రెపో రేటును ఈ సంవత్సరము 4% కొనసాగించని మనకి ఎవరు చెప్తున్నారంటే ఆర్థిక సర్వే చెప్తుంది. ఈ వివిధ రేట్లు చూసినట్టయితే మనకు 2022 ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ ఫస్ట్ సమావేశం ద్వారా పాలసీ రేట్లను పరిగణించారు. మనకు మానిటరీ పాలసీ కమిటీ అంటాడు. ద్రవ్య విధాన కమిటీలో ఆర్బీఐ నుంచి 3 సభ్యులు ఉంటారు, అవుట్ సైడ్ నుంచి మనకు 3 సభ్యులు ఉంటారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 3 ఉంటారు, ఆర్బీఐ నుంచి 3 ఉంటారు. ఈ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఆర్బీఐ గవర్నర్. ఈ 6 కలిసి వడ్డీ రేట్లపైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు.
ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం అవుతుంటా అంటారు. దాన్ని బై మంత్లీ మానిటరీ పాలసీ అంటాం. 2022లో ఫస్ట్ సమావేశం జరిగింది. ఫస్ట్ సమావేశంలో వివిధ పాలసీ రేట్లను మనకు నిర్ణయించారు. పాలసీ రేట్లు అంటే వడ్డీ రేట్లు, రిజర్వ్ రేషియోలు అంటే ఈ రెండు. రిజర్వ్ రేషియోలు అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. పాలసీ రేట్లు అన్నప్పుడు వడ్డీ రేట్లు, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంకు రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. వీటి గురించి కొంచెం అవగాహన కోసం మీకు రెపో అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్. రెపో, రివర్స్ రెపో, రెపో అన్న రివర్స్ రెపో రేట్ అన్న వడ్డీ రేటే. మనకు డబ్బులు అవసరమైతే వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్తాం. వాణిజ్య బ్యాంకులు డబ్బు అవసరమైతే ఆర్బీఐ దగ్గరికి వెళ్తాం. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటును ఏమని పిలుస్తామంటే రెపో రేట్ అంటాం. వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు, ఆర్బీఐ వద్ద అప్పు తీసుకుంటున్నారు. ఆ అప్పుపై చెల్లించే వడ్డీ రేటునే ఏమని పిలుస్తామంటే రెపో రేట్ అంటాం. రెపో రేటును ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ. రెపో రేటును ఎవరు చెల్లిస్తారు? వాణిజ్య బ్యాంకులు. రెపో రేటును ఎవరు వసూలు చేస్తారు? ఆర్బీఐ వసూలు చేస్తుంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటును ఏమంటామంటే రెపో రేట్ అంటాం. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే దానిపై వసూలు చేసే వడ్డీ రేటును ఏమని పిలుస్తామంటే బ్యాంకు రేట్ అని పిలుస్తాం. వాణిజ్య బ్యాంకులు ఓవర్ నైట్ రూపంలో రుణాలు తీసుకుంటే అత్యవసర సమయంలో 24 గంటల్లోపు చెల్లిస్తార హామీతో అప్పు తీసుకుంటే దానిని ఏమంటామంటే ఎంఎస్ఎఫ్ అని పిలవచ్చు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. వాణిజ్య బ్యాంకులు అత్యవసర సమయంలో ఓవర్ నైట్ రూపంలో రుణాలు తీసుకోవచ్చు. 24 గంటల్లోపు చెల్లిస్తార హామీతో రుణాలు తీసుకోవచ్చు. ఎంఎస్ఎఫ్ రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం ఆస్తులపైన 3% వరకు రుణాలు ఇవ్వచ్చు. దానిపై వసూలు చేసే వడ్డీ రేటును ఏమంటామంటే ఎంఎస్ఎఫ్ అంటాం. రెపో రేటు అనేది షార్ట్ టర్ము, బ్యాంకు రేటు అనేది లాంగ్ టర్ము, ఎంఎస్ఎఫ్ అనేది అర్జెంటు రుణాలు. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద 3 రకాల రుణాలు తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో తీసుకుంటే రెపో రేటు, లాంగ్ టర్మ్లో చెల్లిస్తామని తీసుకుంటే బ్యాంకు రేటు, అత్యవసర పరిస్థితుల్లో ఓవర్ నైట్ 24 అవర్స్ లోపు చెల్లిస్తానని తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద అత్యవసర సమయంలో తీసుకుంటే ఎంఎస్ఎఫ్, ఒక వాణిజ్య బ్యాంకు మరొక వాణిజ్య బ్యాంకు వద్ద అత్యవసర సమయంలో కూడా అప్పు తీసుకుంటే దానికి కాల్ రుణాలు అంటాం. ఒక బ్యాంకు మరొక బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ టు కమర్షియల్ బ్యాంక్ ఎమర్జెన్సీ పర్పస్లో రుణాలు తీసుకుంటే దానికి కాల్ రుణాలు అంటాం. వాణిజ్య బ్యాంకు ఆర్బీఐ వద్ద ఓవర్ నైట్ రూపంలో రుణాలు తీసుకుంటే దాన్ని ఎంఎస్ఎఫ్ అంటాం. అంటే మనకు రెపో అనగా షార్ట్ టర్ము, బ్యాంకు రేట్ అనగా లాంగ్ టర్ము, ఎంఎస్ఎఫ్ అనగా అర్జెంట్ అని మనకు గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏముందా, రివర్స్ రెపో రేట్. వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు, ఆర్బీఐ వద్ద అప్పు తీసుకున్నారు, దానిపై చెల్లించే వడ్డీ రేటు రెపో రేట్. వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయి, మిగులు ఉన్నాయి, ఎక్సెస్. ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిధులు ఆర్బీఐ వద్ద దాచిపెట్టుకున్నందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటును ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. వాణిజ్య బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు ఆర్బీఐ వద్ద దాచుకున్నందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటును ఏమంటామంటే రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేటును నిర్ణయించేది ఆర్బీఐ. రివర్స్ రెపో రేట్ మీన్ వడ్డీ రేటు. రివర్స్ రెపో రేట్ను చెల్లించేది ఎవరు? ఆర్బీఐ. వసూలు చేసేది ఎవరు? వాణిజ్య బ్యాంకులు మనకు వసూలు చేస్తూ ఉంటాం. గతంలో అడిగిన క్వశ్చన్, రెపో రేటు కంటే రివర్స్ రెపో రేట్ ఎల్లప్పుడూ పెరుగుతుందా తగ్గుతుందా, ఎలాంటి మార్పు లేదా అంటాడు. రెపో రేటు కంటే ఎల్లప్పుడూ రివర్స్ రెపో రేట్ తక్కువగానే ఉంటుంది. రెపో రేటు కంటే రివర్స్ రెపో రేట్ ఎల్లప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఫస్ట్ మానిటరీ పాలసీ ప్రకారము బ్యాంకు రేటు ఎంఎస్ఎఫ్ రెండు ఒకే విధంగా ఉన్నాయి. బ్యాంకు రేటు ఎంఎస్ఎఫ్ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. మనకు బ్యాంకు రేట్ అంటే లాంగ్ టర్ము, ఎంఎస్ఎఫ్ చూసేటట్టు మనకు అర్జెంటు రుణాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటాడు. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. రెపో రేట్ 92లో ఇంట్రొడ్యూస్ చేశారు, 96లో రివర్స్ రెపో రేట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సిఆర్ఆర్
ఆర్బీఐ చట్టం ప్రకారం ఆర్బీఐ 1934 యాక్ట్ ప్రకారము 1956లో సిఆర్ఆర్ను ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము 1962లో ఎస్ఎల్ఆర్ను ప్రవేశపెట్టారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చదువుకోవాలి. ఆర్బీఐ చట్టం ప్రకారము సిఆర్ఆర్ వచ్చింది. ఎప్పుడు ఏర్పాటు చేస్తే ప్రవేశపెట్టారు? 1956. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము ఎస్ఎల్ఆర్ వచ్చింది ఎప్పుడు? 1962. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటాడు? క్యాష్ రిజర్వ్ రేషియోకు స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియోకు మధ్య తేడా ఏంటంటాడు? ఏం వ్యత్యాసం లేదు. ప్రతి వాణిజ్య బ్యాంకు తాను స్వీకరించిన డిపాజిట్లలో ఆర్బీఐ నిర్ణయించిన మేరకు క్యాష్ రూపంలో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచవలసిన నిల్వలను సిఆర్ అంటాం. ఒక ఎక్స్ అనే వాణిజ్య బ్యాంకుకు 100 రూపాయలు డిపాజిట్ వస్తే సిఆర్ఆర్ 10% ఉన్నప్పుడు 10 రూపాయలు ఆర్బీఐ వద్ద ఉంచాలి. బ్యాంకుల వద్ద అందుబాటులో ఉన్న ఏంటంటే 90 రూపాయల వరకు అప్పులు ఇచ్చుకోవచ్చు. సిఆర్ఆర్ తక్కువగా ఉంటే బ్యాంకులకు రుణాలు ఇచ్చే సామర్థ్యం పెరుగుతుంది. సిఆర్ఆర్ పెరిగితే బ్యాంకులకు రుణాలు ఇచ్చే సామర్థ్యం ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అందుకే మనకు సిఆర్ఆర్ నిల్వలు క్యాష్ రూపంలో ఆర్బీఐ వద్ద ఉంచాలి. ఎవరు నిర్ణయిస్తారు? ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఏ చట్టం ప్రకారం? 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం. సిఆర్ఆర్ నిల్వలపైన వడ్డీ ఇస్తారంటే వడ్డీ ఇవ్వరు. గతంలో ఎప్పుడైనా ఇచ్చారంటే గతంలో ఇవ్వలే. భవిష్యత్తులో ఇస్తారంటే భవిష్యత్తులో కూడా ఇవ్వరు. ప్రస్తుతం ఇస్తున్నారంటే ప్రస్తుతం కూడా ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు వడ్డీ? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి అప్పిచ్చినా వడ్డీ ఇవ్వచ్చు. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేసినా వడ్డీ ఇవ్వచ్చు. ఇది ఒక డిపాజిట్ కాదు, ఇది ఒక అప్పు కాదు, ఇది ఒక నిల్వ. ఇదొక నిల్వ మాత్రమే కాబట్టి దీనిపైన ఆర్బీఐ ఎటువంటి వడ్డీ అనేది ఇవ్వదు. అందుకే ఫస్ట్ వన్, సిఆర్ఆర్ నిల్వలు క్యాష్ రూపంలో ఆర్బీఐ వద్ద ఉంటాయి. సిఆర్ఆర్ నిల్వలపైన ఎటువంటి వడ్డీ అనేది ఉండదు. ప్రస్తుతం సిఆర్ఆర్ 4% ఉంది. ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ప్రతి వాణిజ్య బ్యాంకు తాను స్వీకరించిన డిపాజిట్లలో ఆర్బీఐ నిర్ణయించిన మేరకు క్యాష్ రూపంలో కాకుండా అసెట్స్ రూపంలో బ్యాంకుల వద్ద ఉంచవలసిన నిల్వలను ఏమంటామంటే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ నిల్వలు ఎక్కడ ఉండాలి? బ్యాంకుల వద్ద ఉంటాయి. ఏ రూపంలో ఉంచుకోవాలి? బంగారం రూపంలో ఉంచుకోవచ్చు, ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో ఉంచుకోవచ్చు. బంగారం 18% ఉంచాలి. బంగారం అన్న కొనుక్కోవచ్చు, ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో అయినా ఉంచుకోవచ్చు. గతంలో అడిగాడు, ఏ నిబంధన ప్రకారము బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నాయి అన్నాడు. ఎస్ఎల్ఆర్ కండిషన్ ప్రకారం ఎస్ఎల్ఆర్ నిల్వలను ప్రభుత్వాలకు అప్పులు ఇచ్చుకోవచ్చు, బంగారము కొనుక్కోవచ్చు. అంటే ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో ప్రభుత్వ సెక్యూరిటీలను గిల్ట్ ఎడ్జ్ సెక్యూరిటీ అంటాం. ప్రభుత్వ సెక్యూరిటీలు నమ్మకమైనవి, శ్రేష్టమైనవి కాబట్టి వాటిని గిల్ట్ ఎడ్జ్ సెక్యూరిటీ అని పిలుస్తుంటా అంటాం. ఈ ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రభుత్వము చెబితే ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను మనకు జారీ చేస్తుంటా అంటాం. అందుకే దాన్ని ఆర్బీఐ బాండ్ అని, ప్రభుత్వ సెక్యూరిటీ అని మనం పిలుస్తుంటా అంటాం. అంటే ఎస్ఎల్ఆర్ నిల్వలు బంగారం రూపంలో ఉంచుకోవచ్చు, ప్రభుత్వ సెక్యూరిటీ రూపంలో ఉంచుకోవచ్చు. ఎస్ఎల్ఆర్ నిల్వలపైన వడ్డీ ఉంటుందంటే వడ్డీ ఉంటుంది. సిఆర్ఆర్ నిల్వలపైన వడ్డీ వస్తుందా? వడ్డీ రాదు. సిఆర్ఆర్ నిల్వలు క్యాష్ రూపంలో ఆర్బీఐ వద్ద ఉండాలి. ఎస్ఎల్ఆర్ నిల్వలు ఆస్తుల రూపంలో తమ వద్ద బ్యాంకు వద్ద ఉంచవలసిన నిల్వలను ఏమంటామంటే ఎస్ఎల్ఆర్. ఇది బ్యాంకింగ్ లెసన్లో చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఆర్థిక సర్వేలో 21-22లో రెపో రేటును 4%గా నిర్ణయించారు కాబట్టి ప్రస్తుత పాలసీ రేట్లు గుర్తుంచుకోవాలి. తదుపరి సమీక్ష ఏప్రిల్లో మనకు తదుపరి సమీక్ష ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఒకసారి చెక్ చేసుకుంటే ప్రతి 2 నెలలకు ఒకసారి విద్యార్థులు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణాన్ని ఎంతవరకు అంచనా వేశారంటే 2021లో 6.6% అంటాం. 21-22లో ఎంతకు తగ్గించబడిందంటే మనకు 5.2%. ఇది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సిపిఐ కంబైన్డ్ ఇన్ఫ్లేషన్ అన్న హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అన్న ఒకటే. ఇన్ఫ్లేషన్ అంటే మనకు ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగటమా, ధరలు తగ్గటమా, ధరలు స్థిరముగా ఉండటం అంటే ధరలు పెరగడం కాదు, ధరలు తగ్గడం కాదు, ధరలు స్థిరంగా కాదు. ధరలు నిరంతరముగా పెరుగుతూ ఉండే పరిస్థితిని ఇన్ఫ్లేషన్ అంటాం. వినియోగదారులు ఉపయోగించే అధిక శాతం వస్తువుల ధరలు నిరంతరం పెరగటాన్ని ఏమంటామంటే ద్రవ్యోల్బణం వచ్చు. ద్రవ్యోల్బణం రావడానికి ప్రధానముగా ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ అనే వ్యవస్థ ఉంటుంది. మార్కెట్లో మనకు కొనుగోలుదారులు ఉంటారు, అమ్మకందారులు ఉంటారు. కొనుగోలుదారులను డిమాండ్ అని పిలవచ్చు, అమ్మకందారులను సప్లై అంటాం. కొనేవారి వద్ద డబ్బులు ఉంటాయి, మనీ. అమ్మేవారి వద్ద వస్తువులు ఉంటాయి.
మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మనకు మార్కెట్లో మనకు కొనుగోలుదారులు అదేవిధంగా అమ్మకందారులు. కొనుగోలుదారులను డిమాండ్ అని, అమ్మకందారులను సప్లై అని. కొనేవారి వద్ద మనీ ఉంటుంది, అమ్మేవారి వద్ద మనకు వస్తువులు ఉంటాయి. ద్రవ్యోల్బణం ఎప్పుడు వస్తుంది? డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువ ఉన్నప్పుడు. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై. డిమాండ్ ఎక్కువగా ఉండడం అంటే ప్రజల వద్ద అపరిమితమైన డబ్బుండి మార్కెట్లో పరిమితమైన వస్తువులు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. ప్రజల వద్ద అపరిమితమైన డబ్బుండి మార్కెట్లో పరిమితమైన వస్తువులు ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ వస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది? ప్రజల వద్ద పరిమితమైన డబ్బుండి మార్కెట్లో అపరిమితమైన వస్తువులు ఉన్నప్పుడు. అధిక ద్రవ్యానికి తక్కువ వస్తువులు రావటాన్ని ఇన్ఫ్లేషన్ అనొచ్చు. ఆ ఇన్ఫ్లేషన్ రేట్ను కూడా ఆర్థిక సర్వే మనకు అంచనా వేసింది. 21-22లో ఎంతవరకు తగ్గించబడిందంట? 5.2% తగ్గించబడిందంట మనకు. ఇది మనకు ఇన్ఫ్లేషన్కు సంబంధించింది. నెక్స్ట్, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం అన్నాడు. డిస్ఇన్వెస్ట్మెంట్. అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ప్రైవేటీకరణ అంటే ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నా. ప్రభుత్వ రంగ సంస్థ అనబడాలంటే 51% అంతకంటే ఎక్కువ వాటా కేంద్ర ప్రభుత్వానికి చెంది ఉంటే దాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం. 59% వాటా కేంద్రం ఉంచుకొని 49% వాటాను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవచ్చు. దానినే డిస్ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. 59% వాటాను ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే దాన్ని ప్రైవేటీకరణ అంటాం. 100% వాటా అమ్మితే ప్రైవేటీకరణ అంటాం. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అన్నాడు. ఎయిర్ ఇండియాను 1953లో ప్రభుత్వం జాతీయం చేసింది, టాటా కంపెనీ వాళ్ళది. రీసెంట్గా మనకు ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ మనకు కొనుగోలు చేసింది. 91 కన్నా ముందు ప్రైవేటు వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాని ప్రభుత్వ రంగ విస్తరణ అన్నాం 91 కన్నా ముందు. 91 తర్వాత ప్రభుత్వ వాటాలను ప్రైవేటు వ్యక్తులు కొనడం ప్రారంభించారు. దీనిని ప్రైవేటీకరణ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. సాధారణ పరిభాషలో ప్రభుత్వ వాటాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం. 100% అమ్మితే ప్రైవేటీకరణ, అంటే 51% కంటే ఎక్కువగా అమ్మితే దాన్ని ప్రైవేటీకరణ. అందుకే 51% వాటా ఉంచుకొని 49% వరకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 51% వాటాను ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే దాన్ని ఏమంటాం? ప్రైవేటీకరణ సంస్థలు అనొచ్చు. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు 91 తర్వాత మనకు స్టార్ట్ అయింది. మనకు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ డెఫినేషనే ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వము తమకు గల వాటాలను తగ్గించుకోవటాన్ని ఏమంటామంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. దాని పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడులను తగ్గించుకోవటం, ప్రభుత్వ పెట్టుబడులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. 2021వ సంవత్సరంలో 2 లక్షల కోట్లను టార్గెట్గా పెట్టుకున్నారు. 30,000 కోట్లు మాత్రమే వచ్చాయట. టార్గెట్ ఏమో 2 లక్షల కోట్లు, ప్రభుత్వం రీచ్ అయింది ఏంటంటే 30,000 కోట్లు మాత్రమే వచ్చాయి. 21-22లో 1.75 లక్షల కోట్లు లక్ష్యముగా పెట్టుకుంటే 9,291 కోట్లు మాత్రమే ఈ మార్గంలో లభించాయని మనకు ఆర్థిక సర్వే చెప్తుంటా. అందుకే మనకు ఆర్థిక సర్వేలో డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంత టార్గెట్ పెట్టారు, ఎంతవరకు వచ్చినాయి. అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రైవేటీకరణ అంటే ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థలని వేటిని అంటాము? 50% వాటా ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. మిగతా వాటాను ఏం చేసుకోవచ్చు? డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది. 100% వాటాను అమ్మేశారు ఎయిర్ ఇండియా, అది ప్రైవేటీకరణగా మారింది. ఇది మనకు డిస్ఇన్వెస్ట్మెంట్. వివిధ రంగాలలో వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం అన్నాడు. కాన్స్టెంట్ ప్రైస్ ప్రకారము వివిధ రంగాలలో వాటాల వృద్ధి రేటు అన్నాడు. వివిధ రంగాలలో వృద్ధి రేటు 2020-21 సంవత్సరంలో గమనిస్తే వ్యవసాయ రంగ వృద్ధి రేటు గత సంవత్సరంతో పోలిస్తే 1920తో పోలిస్తే 21-22లో వృద్ధి రేటు 3.6 ఉంది. 21-22 కంపేర్ చేసుకోండి. 21-22 కంపేర్ చేస్తే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 3.6 ఉంటే 3.9% పెరిగింది. అంటే వ్యవసాయ రంగ వృద్ధి రేటు అనేది స్వల్పంగా ఇక్కడ పెరిగింది 21-21తో పోలిస్తే 21-22లో. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు మైనస్లోకి పడిపోయింది, -7.0.
కోవిడ్ కారణముగా పారిశ్రామిక రంగ వృద్ధి రేటు అనేది ఏమైందంటే పడిపోయింది. మనకు 100 రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే 93 రూపాయలు మాత్రమే వచ్చినాయి. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు ఎంతకు పడిపోయింది? -7కు పడిపోయింది. సేవారంగ వృద్ధి రేటు -8.4%కు పడిపోయింది. ఇది వ్యవసాయ రంగ వృద్ధి రేటు కేవలం 3.6% మాత్రం పెరిగింది, మైనస్ కాదు. ఈ రెండు మాత్రం మైనస్లోకి మనకు పడిపోయినాయి. పారిశ్రామిక సేవారంగం 2021-22లో చూస్తే పారిశ్రామిక రంగ వృద్ధి రేటు పెరిగింది 11.8%, మైనస్ నుంచి పుంజుకుంది. 100 రూపాయలు అనుకుంటే 111 రూపాయలు వచ్చినట్టు మనకు. సేవారంగ వృద్ధి రేటు కూడా పెరిగింది, -8.5 అంటే మనకు 18.2%కు పెరిగింది. అంటే మనకు 2021తో పోల్చుకుంటే 21-22లో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ కానీ, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేట్ కానీ, వృద్ధి రేటు అంటేనే గత సంవత్సరంలో పోల్చుకోవాలి. గత సంవత్సరంలో పోల్చుకోవాలి కాబట్టి 21-22 వృద్ధి రేటు చదువుకుంటే చాలు. వ్యవసాయ రంగంలో వృద్ధి ఎంత పెరిగింది, పారిశ్రామిక రంగంలో వృద్ధి ఎంత పెరిగింది, సేవా రంగంలో వృద్ధి పెరిగింది. 21-22 అడుగుతాడు కాబట్టి 20-21 అడగకపోవచ్చు. మనం కంపేర్ చేసుకోవటానికి మాత్రమే ఈ రెండు చూసుకోవాలి. అందుకే ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయాన్ని సేకరించడంలో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఒక ముఖ్య దశ జరిగింది. 1953లో ఎయిర్ ఇండియాను ప్రభుత్వం జాతీయం చేసుకుంది టాటా వాళ్ళని. రీసెంట్గా ఈ బడ్జెట్లో మనకు ఎయిర్ ఇండియాను మళ్ళీ టాటా కంపెనీ కొనుగోలు చేసింది. ఎయిర్ ఇండియాలో 100% వాటాను టాటా కంపెనీకి అమ్మేసినాం. ఎయిర్ ఇండియా మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ జరిగింది. అదే 40% అమ్మితే ఎయిర్ ఇండియాలో డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విదేశీ మారకపు నిల్వలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ కావచ్చు, ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ కరెన్సీ కావచ్చు, ఆర్బీఐ వద్ద ఉన్న గోల్డ్ కావచ్చు, ఐఎంఎఫ్ యొక్క ఎస్డిఆర్లు కావచ్చు, స్పెషల్ డ్రైయింగ్ రైట్స్. ఐఎంఎఫ్ యొక్క ద్రవ్యాన్ని ఏమంటామంటే ప్రత్యేక ఉపసంహరణ హక్కు పత్రం అంటాం, స్పెషల్ డ్రైయింగ్ రైట్స్ అంటాం. విదేశీ మారకపు నిల్వలంటే ఫారెక్స్ రిజర్వ్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆర్బీఐ వద్ద ఉంటాయి. అది విదేశీ కరెన్సీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఐఎంఎఫ్ యొక్క ఎస్డిఆర్ కావచ్చు. ఈ మూడింటిని ఏమనొచ్చు అంటే మనకు విదేశీ మారకపు నిల్వలు అనొచ్చు. ఈ విదేశీ మారకపు నిల్వలు మనకు ఆర్బీఐ వద్ద ఉంటాయి. 2018-19లో $411.9 బిలియన్ ఉన్నాయి. మనకు $411.9 బిలియన్ ఉన్నాయి. 1920లో చూస్తే విదేశీ మారక నిల్వలు పెరిగినాయి, $475.6 బిలియన్ పెరిగినాయి. 2021 చూస్తే $586.1 బిలియన్ పెరిగినాయి. 2021 ఇంపార్టెంట్. 21 డిసెంబర్ నాటికి మోస్ట్ ఇంపార్టెంట్ $633.6 బిలియన్, $633.6 బిలియన్ అనేటి మనకు ఆర్బీఐ వద్ద ఉన్నాయి 2021 డిసెంబర్ నాటికి. ఇది ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్. 2021 డిసెంబర్ నాటికి అంటాడు. అంటే ఫారెక్స్ రిజర్వ్ గురించి చెప్పింది ఆర్థిక సర్వే, ఇన్ఫ్లేషన్ రేట్ గురించి చెప్పింది, మనకు ఎక్స్పోర్ట్ గురించి చెప్పింది, ఇంపోర్ట్ గురించి చెప్పింది, ఫిజికల్ డెఫిసిట్ ఏ విధంగా ఉందో తెలియజేసింది, జీడిపి గ్రోత్ రేట్ ఏ విధంగా తెలియజేసింది, మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తులు కూడా మనకు తెలియజేస్తుంది. ఈ ఫారెక్స్ రిజర్వ్ చూసినట్టయితే చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత భారతదేశము ప్రపంచములో 4వ అతిపెద్ద విదేశీ మారకపు నిల్వలు కలిగి ఉన్న దేశంగా గుర్తించవచ్చు. అంటే విదేశీ మారకపు నిల్వలలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత 4వ అతిపెద్ద దేశముగా మనకు ఇండియాను చెప్పుకోవచ్చు. ఈ అంశం అనేది మనకు గుర్తుంచుకోవాలి. ఫారెక్స్ రిజర్వ్లో మనకు ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందంటే 4th ప్లేస్లో ఉందని గుర్తుంచుకోవచ్చు. ఫుడ్ గ్రెయిన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి సంబంధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది చెప్తుంది. వివిధ రంగాల వాటా ఏ విధంగా ఉంది ఆర్థిక సర్వే చెప్తుంది. 2019-20లో 296.7 మిలియన్ టన్నులు. రాష్ట్రాల్లో చూస్తే లక్షల టన్నులు అని చెప్తాం. ఇక్కడ మనకు దేశాల వారీగా చూసినట్టయితే భారతదేశంలో 2019-20లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 296.7 మిలియన్ టన్నులు. 2021లో 308.65 మిలియన్ టన్నులు.
అదేవిధంగా 21-22లో 310.7 మిలియన్ టన్నులు, 310.7 మిలియన్ టన్నులు. ఆర్థిక సర్వే 21-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉంది? ఇక్కడ 310 మిలియన్ టన్నులు, ఇక్కడ 308 మిలియన్ టన్నులు, 296 మిలియన్ టన్నులు. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి నెమ్మదిగా పెరుగుదల అనేది కనబడుతుంటుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వేగవంతం అనేది లేదు, స్లోగా పెరుగుతుంది కానీ తగ్గుదల లేదు. స్లోగా మనకు పెరుగుతుంది కానీ తగ్గుదల అనేది మనకు కల్పించడం లేదు. 296 నుంచి 308, 308 నుంచి 310 వరకు మనకు పెరిగిందని గుర్తుంచుకోవాలి. ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి కూడా మనకు తెలియజేసింది.